ప్రముఖ హీరో రాజ్ తరుణ్ అతని ప్రియురాలు లావణ్య వ్యవహారంలో రోజుకో సంచలన విషయం బయటపడుతూ ఉంది. రాజ్ తరుణ్ తనకి కడుపు చేసి అబార్షన్ చేయించారు అంటూ లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో రాజ్ తరుణ్ మీద కేసు అయితే నమోదైంది. ఏ సెక్షన్ల కింద రాజ్ తరుణ్ మీద కేసు నమోదైంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. చెప్పండి. రాజ్ తరుణ్ మీద ఏ సెక్షన్ల కింద లావణ్య కేసు నమోదు చేసింది అంటే ఏం చెప్తారు? అసలు విషయానికి వెళ్దాం. ఫస్ట్ డే నీ అంతటా నువ్వే వెళ్ళి నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావు. అసలు అప్పటి వరకు మాకు ఎవరికి ఏమీ తెలియదు. అనూహ్యంగా ఒక అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్కి వచ్చి హీరో రాజ్ తరుణ్ నన్ను వాడుకున్నాడు, పైగా పెళ్లి చేసి నమ్మించి మోసం చేశాడు, గట్టిగా అడిగితే వాళ్ళ తరపు మనుషులు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు, నన్ను శారీరకంగా వాడుకున్నాడు, వదిలేశాడు, నాకు కడుపు చేసి అబార్షన్ చేయించాడు అంటూ కూడా ఆరోపణలు చేస్తుంది. వస్తున్నా. ఫస్ట్ డే ఒక అమ్మాయి అనుకోకుండా వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒక హీరో పైన ఎలిగేషన్ పాస్ చేసింది. ఆ తర్వాత ఆమె చెప్పింది ఏంటి? నన్ను శారీరకంగా వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు, అండ్ ఆ తర్వాత అతను తరఫున ఏంటండి ఇది అని అడిగితే నన్ను బెదిరిస్తున్నాడు, వాళ్ళ తరఫున నాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చింది. అప్పటి వరకు మనకి ఈ విషయం తెలియదు. అంతవరకు చెప్పింది ఈ అమ్మాయి. తర్వాత రాజ్ తరుణ్ వెర్షన్ అడిగితే తను కూడా తన వెర్షన్ చెప్పుకున్నాడు. నెక్స్ట్ ఈ అమ్మాయి ఫరారీలో ఉండే. పోలీసులు మళ్ళీ రామ్మా నీకు అదేదో కావాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళింది. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్యలోకి నన్నెందుకు లాగుతున్నావు అని చెప్పి ఇంకో హీరోయిన్ వచ్చి ఆమె మీద ఇంకో కేసు పెట్టింది. ఇట్లా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. నెక్స్ట్ ఈ అమ్మాయి నేను చాలా శుద్ధపూసని సాంప్రదాయిని అన్నట్టుగా ఒక టీవీ ఛానల్లో ఆమెకు ఫేవర్గా ఉండే ఒక ఛానల్లో కూర్చొని ఒక లాయర్ అడ్వకేట్ని పక్కన పెట్టుకొని A to Z తన వెర్షన్ వినిపించింది ఒక గంట పాటు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే 3 రోజులు రాని కడుపు ప్లస్ అబార్షన్ ఈరోజు వచ్చింది. నీకు అర్థమైందా? ఫస్ట్ డే పెట్టిన కంప్లైంట్లో అది లేదు. నీకు నిజంగా తను కడుపు చేసి అబార్షన్ చేయించాడే అనుకుందాం, కరెక్టే. నువ్వు మొదటి రోజే పోలీస్ స్టేషన్, నార్సింగి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పాలి. ఆ రోజు నువ్వు చెప్పలా, తర్వాత నేను ఎవరు అడిగినా చెప్పలా. ఇప్పుడు మొత్తం కేసు అంతా రాజ్ తరుణ్కి ఫేవర్గా ఉండేసరికి అఫ్కోర్స్ మీరిద్దరు కలిసిన క్రమంలో ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు. ఫస్ట్ 3 ఏళ్ళు మీరు కలిసి ఉన్నారు కదా, ఆ టైంలో ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు. అబార్షన్ చేయించడం అంటే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇలా కోసి అబార్షన్ ఈ రోజుల్లో అవి లేవు. చాలా సింపుల్గా 2 పిల్స్ వేసుకొని కూర్చుంటున్నారు. దాన్ని ఈవిడ అబార్షన్ లాగా అక్కడ రాసింది. ఎందుకంటే మన కంప్లైంట్స్ తీసుకునే వాళ్ళు ఆ విధంగా దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్లోనే రాస్తారు కాబట్టి ఆ ఫార్మాట్లో ఆమె అలా పెట్టింది. ఈమె ప్రాబ్లం ఏంటి, ఈమె అదృష్టం ఏంటి, ప్రాబ్లం ఏంటి అంటే ఆడపిల్ల పుట్టింది కాబట్టి అబ్బాయి మీద ఎన్ని ఎలిగేషన్స్ అన్నా పాస్ చేయొచ్చు. 2 అడుగులు ముందుకేసి నన్ను వాడుకున్నాడు, కడుపు చేశాడు, అబార్షన్ చేయించాడు అని చెప్పి అతను నాకు ఇప్పుడు కావాలి. అండ్ ఇంకొకటి ఏమంటుంది, తనకేమో ఎంత బలవంతంగా నువ్వు ఇంట్లో ఉంచుకున్నా అతనితో ఉండలేవు. అండ్ ఇన్ని రోజులు కూడా అలాగే ఉన్నారు వీళ్ళు. వీళ్ళ మధ్య మాటలు కూడా లేవు. అంటే మొహం తిప్పుకొని ఏది మనకు అదేంటి హ్యాపీ సినిమాలో ఒకే ఫ్లాట్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకోరు చూడు, జెనీలియా అండ్ తను హీరో. అట్లా కనీసం వాళ్ళన్నా అప్పుడప్పుడు సినిమా కాబట్టి మనకేమో సరదాలు ఉన్నాయి. కానీ ఇక్కడ విల్లాలో కంప్లీట్ పైన ఆయన ఉంటాడు, కిందేమి ఉంటుంది. తను రాగానే పైకి వెళ్ళిపోతాడు, ఈమెతో సంబంధమే లేదు. ఈమె ఇక్కడ వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఉన్నారు. కాకపోతే ఆయన అక్కడ ఉంటే ఈమె ఇక్కడ ఉంటేనే ఆమెకి ఆ చెల్లుబాటు అయ్యింది. రీజన్ వీళ్ళిద్దరికి నమ్ముకొని ఒక 18 కుక్క పిల్లలు ఉన్నాయి. అవి పైకి కిందికి తిరుగుతాయి. అట్లా ఆ కుక్కలకి పైన ఆయన కావాలి, కింద ఈమె కావాలి. సో తను ఏంటంటే తనకి ఆ 18 కుక్కలకి ఒక ఆధారం కావాలనో లేకపోతే ఆయన ఇప్పుడు బలవంతంగా ఇంటికి తెచ్చుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఇంటికి వచ్చి మళ్ళీ ఆ 5 ఫ్లోర్స్లో ఆయన ఉండాలి. ఆయన ఎవరితో ఉన్నా ఏం చేసినా ఈమెకు సంబంధంలా. ఈమె ఎలిగేషన్స్ అవి దానికోసం ఎంతవరకన్నా ముందుకెళ్తుంది. కోర్టు కూడా లేదు నువ్వు ఖచ్చితంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్ళో గిల్లో చేసుకున్నా వీళ్ళు కరెక్ట్గా కలిసి సంసారం అయితే చేయరు. వచ్చి ఆయన ఇంట్లో ఉండాలి అంతే. ఆమెకు కావాల్సింది అది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నిజంగా అసలు అది జరిగి ఉండొచ్చు కూడా. నువ్వు చేసిన తప్పు ఏంటంటే మొదటి రోజు చెప్పలా, తర్వాత చెప్పలా, ఇంకెప్పుడూ చెప్పలా. నువ్వు ఇప్పుడు చెప్పావు ఇలా చేశాడు అని. అది కూడా ఎప్పుడు జరిగింది? నిన్ను అతను బలవంతంగా అత్యాచారం చేయాలా, బలాత్కారం చేయాలా, నిన్ను కట్టేసి ఇంకేదో చేయాలా, ఇంకేమీ చేయాలా.
స్టార్టింగ్లో నువ్వు ఆయన కలిసి ఉన్నప్పుడు నువ్వే కోరి అబ్బాయి బాగున్నాడు, ఒడ్డు పొడుగు బాగున్నాడు అని తెచ్చి కొంపలో పెట్టుకున్నావు. యాక్చువల్గా ఆయన ఏంటి, అద్దంలో మొహం చూసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆ ఆఫీస్లో 4 ఫోటోలు, ఈ ఆఫీస్లో 4 ఫోటోలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాడు ఆయన జేబులో చిల్లి కవ్వలేదు, పాకెట్ మనీ అర్రా కొర్రా ఉంది. ఓకేనా, ఒడ్డు పొడుగు బాగున్నాడు, ఏ గతి లేదని నువ్వే తెచ్చుకున్నావు, నువ్వే వాడుకున్నావు. తర్వాత నీ ప్రవర్తన చూసి అతను ఇబ్బంది పడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అతన్ని సైకిక్గా ఏదో రకంగా చేసి మళ్ళీ తిరిగి తెచ్చుకొని పైన పడేయాలనుకుంటున్నాం. దానికోసం ఇంతకి దిగజారేవు లాస్ట్కి. ఇది జరిగింది ఓవరాల్గా. ఏంటి ఇప్పుడు లావణ్య తరపున దిలీప్ సుంకర ప్రముఖ అడ్వకేట్ ఆయన రంగంలో దిగినట్టున్నారు. ఏంటి రాజ్ తరుణ్ మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఎంతమంది రంగంలోకి దిగినా వాళ్ళు పెడతారు కేసులు, కానీ నిజంగా రాజ్ తరుణ్కి కేసు పెట్టని, రాజ్ తరుణ్ జైలుకి వెళ్ళని, శిక్ష పడిని, వాట్ ఎవర్, సమాజం మొత్తానికి తెలుసు పాపం అబ్బాయి తప్పు లేదు అని. వీళ్ళకి తెలిసినటువంటి ఇప్పుడు అమ్మాయి కాబట్టి ఆమె నన్ను వాడుకొని ఇలా అలా చేశారని కేసు పెడుతుంది. అది జడ్జి ముందు ఇతను ఓ పెద్ద లాయర్ని పెట్టుకున్నానని విర్రవీగుతుంది కదా. సరే పెట్టుకో, ఎంత పెద్ద లాయర్ని కాదు, ఇండియా లెవెల్లో నేషనల్ లాయర్ని పెట్టుకో, శిక్ష వెయ్యి, తప్పు లేదు. నీ పగ తీరుద్దేమో కానీ అతని పరువు అయితే పోదు. అతని మీదే సింపతి ఉంది, అతని మీదనే జనాలందరూ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. నీ పగ తీరుద్ది, నువ్వు అతని జైల్లో పెట్టించు, లేదా మొహం మీద యాసిడ్ పోయి చంపించే రౌడీలను పెట్టి, నీ ఇష్టం. ఓకే, అంటే రాజ్ తరుణ్ బూతులు మాట్లాడుతున్నటువంటి ఆడియో క్లిప్పింగ్ని లావణ్య రిలీజ్ చేశారు. అలాగే లావణ్య బూతులు మాట్లాడుతున్నటువంటి ఆడియో క్లిప్పింగ్ని రాజ్ తరుణ్ టీం రిలీజ్ చేశారు. ఏంటి ఒకరికొకరు పరస్పరం బూతులతో అంటే దూషణలు ఆడుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఆ ఆడియో క్లిప్పులు అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఏమంటారు? ఇప్పుడు ఆమె ఏం చేసింది, బూతులు అనే విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది రికార్డ్ చేసేది పెద్ద ఎవిడెన్స్ పెట్టినట్టు పెడతారు, కానీ ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం, తర్వాత వాదించుకుంటాం, వాదనలు పెరిగి అహం దెబ్బతిని అప్పుడు నోట్లోంచి బూతులు వస్తాయి, మనిషి రెచ్చిపోయి, అవునా, అప్పుడు ఆ క్లిప్పింగ్ వేసేస్తావు నువ్వు. అంతేగాని పొద్దున్న లేవగానే ఏ దొంగముండ నువ్వు చావా అన్నాడు అస్సలు అండు. ఎక్కడికో వెళ్తాయి ఇంటెన్స్. ముందు చిన్న స్టార్ట్ అయ్యి నువ్వు అది పడేయడం, ఆయన ఇది పడేయడం, నువ్వో మాట ఆయన మాట అన్నాడు, ఏంటి నువ్వు చూసుకున్నావు నేను చూసుకున్నావు, అక్కడికి వెళ్ళాక అప్పుడు బూతులు వస్తాయి చూసావా, అది కట్ చేసి చూసావా ఎట్లా తిడుతున్నారో అని చూపిస్తారు. నువ్వు ఏం చేస్తే ఆయన తిట్టాడు, పొద్దున్న నిద్ర లేచి నేను తిట్టాడుగా, నువ్వు సంథింగ్ చేస్తేనే కదా నిన్ను తిడతారు. ఇది ఎప్పుడూ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. నువ్వు ఆయన్ని తిట్టినా ఆయన నిన్ను తిట్టినా, నేను ఇక్కడ రాజధాని తరఫున కూడా చెప్తున్నా, ఆయన తిట్టినా కూడా పొద్దున్నే నువ్వు లేచి ఆయన్ని తిట్టావు, ఆయన చెప్పింది కూడా అబద్ధమే అనుకుంటా. సంథింగ్ ఇద్దరి మధ్యలో వాదనలు జరిగి ఒకరినొకరు కొట్టుకొని ఇంకా పెరిగి ఇద్దరు అహం తెప్పితే నువ్వు అవునాయి చూసుకుంటా, అసలు నువ్వెంత నీ బతికెంత అని ఈయన కనిపించి నువ్వెంత నీ బతికెంత రా అని ఆమె కనిపిస్తే అప్పుడు వస్తాయి. లావణ్య పక్కా సాక్ష్యాధారాలతో రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేసింది. రాజ్ తరుణ్ త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద ఏమంటారు? పక్కా సాక్ష్యాలు అంటే ఏంటో తెలుసా? నెంబర్ 1, మీరిద్దరు సహజీవనం చేశారా? అవునండి చేశాం, ఇంట్లోనే ఉన్నాం, ఇవిగోండి ఫోటోలు. ఇది పక్కా సాక్ష్యం అమ్మాయికి. నెక్స్ట్, కలిసి తిరిగినప్పుడు అబార్షన్లు అయ్యి ఉంటాయి కదా, దానికి సంబంధించి కూడా పక్కా సాక్ష్యాలు పెడుతుంది అవునండి అని, ఇదిగోండి మెడికల్ రిపోర్ట్స్. నెక్స్ట్, నన్ను ఎందుకు పోవాలనుకుంటున్నాను అంటే పొద్దున్నే సంబంధించి తిడుతున్నాడు అంటే ఇదిగోండి ఎవిడెన్స్. ఇట్లాంటి ఎవిడెన్స్లు ఎవడైనా పెడతాడుగా. కానీ ఓవరాల్గా చెప్పాలి అంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కదా, ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘర్షణ చూసి అందరికీ తెలుసు దీనిలో రాజ్ తరుణ్ తప్పేమీ లేదు అని. ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా పర్లా, అంతే. ఈమె లావణ్య రౌడీలను పెట్టి ఛాలెంజ్ చంపించినా పర్లా, ఆ పిల్లోడు తప్పైతే లేదు దీంట్లో, ఏ కోసనా లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.